ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఉచితమైన కృప చేత మరి దినాన్ని మనందరినీ ఇతిగా చేర్చి ఆయన నామానికి అంతా గొప్ప కొట్టించినటువంటి తర్వాత తెలుస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క విముక్తి కాలనీ మరి ఇవాంజలికల్ చర్చ్ స్నాపకులు వ్యవస్థాపకులైనటువంటి మరి జానయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే యునైటెడ్ యూత్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి పెద్దలు షాలిం మరి దేవుని సేవకులు షాలిం గారు కూడా అనేక మంది వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మరి సంజయ్ రాయ్ గారికి కూడా అనేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి మాజీ మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి రావు గారికి మరి అలాగే అందరికీ చాలా మంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. వారి పేరు పేరున్న నా యొక్క వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వ మరి అన్న జోసఫ్ సైబాబు గారు మరి వదినమ్మ మరి భూషణ్ కుమారి గారు వారి నిమిత్తం ప్రత్యేకంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వారు చూపినటువంటి యొక్క ప్రేమ మొట్టమొదటినే వాక్యాన్ని చదివించారు. మొదటిగా ఆయన మనము ప్రేమించక ముందే మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్న వాక్య భాగాన్ని బట్టి ప్రియులరా ఉన్నతమైన ప్రేమను చూపించి అనేక పట్టణాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ చారిటీ క్యాంప్స్ అనేది ఏర్పాటు చేసి అనేకులకి పేదలకు నిరుపేదలకు మరి వస్త్రాలను పంచి మరి లోయల్లో కోణంలో గుట్టల్లోనికి నడిపించి ముందుండి నడిపించినటువంటి అన్నయ్య జోసఫ్ సైబాబు గారు. ఈరోజు ఆయన గురించి లేకపోతే యోధన గురించి చెప్పాలంటే ప్రియులారా మరి మా జ్ఞానం కూడా సరిపోదు. అలాంటి గొప్ప ప్రేమను చూపించినటువంటి దైవజనుడైన తన కుటుంబము బిడ్డలు వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన పెంచి మరి ఆ తల్లిదండ్రులు ఈ రీతిగా ఈ లోకంలో దేవుని ప్రేమను చూపించి అనేక లక్షల మందిని దేవుని దగ్గర నడిపించారు. అలాగే వారి బిడ్డలు కూడా మరి ఆయన చూపించినటువంటి మాదిరిని కొనసాగిస్తూ ముందుకు సాగిపోవాలని మరి మరి మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఒక్క వాక్య భాగాన్ని నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకున్నట్టు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియరా, దేవుని యందు భయభక్తులు లేకపోతే దేనికి కారణం అంటే భక్తులు చెప్తా ఉన్నాడు, శ్రమకు బాధకు కారణం. ప్రియరా, మరి దేవుడు చూపినటువంటి ఆ ప్రేమ మీరు తల్లిదండ్రులు లేని వారిని, అనాథులను, నిరుపేదలను మీరు వారికి న్యాయం తీర్చాలి, వారిని సంరక్షించాలి, వారిని మరి బలహీనంగా ఉంటే వారిని మరి పరామర్శించి వారికి తగిన సహాయం చేయాలి అని చెప్పి దేవుని వాక్యంలో లేఖనంలో రాయబడిన రీతిగా వీళ్ళగా ఆ కార్యక్రమాల్లో కలిగిన కార్యక్రమాలు ప్రారంభము చేసింది మరి ఈ యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ పేరుతో వీళ్ళగా మరి అన్నయ్య జోసఫ్ సైబాబు గారు మరి 10 చోట్లకు వెళ్ళి కార్యక్రమాలు చేసి ఈరోజు మరి మరి దుఃఖకరమైన విషయం ఏంటంటే మరి అన్నయ్య వదనమ్మ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని
వారి పేరును చేయటం అనేది మరి మనల్ని చాలా ఆ దుఃఖంలోనికి నడిపిస్తా ఉంది. అయినప్పటికీ మరి ప్రభువునందు మృతులు ధన్యులు అని చెప్పి దేవుడు ప్రియరా మరి దేవుని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. యోహాను సువార్తలో మరి పుట్టుకతోని గుడ్డి భిక్షకుడు ఉన్నప్పుడు వారి శిష్యులు అంటారు, అయ్యా మరి వీడు ఇంకా మరి గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం వీడా, వీని తండ్రినా, వీని ఎవరు అని అంటే ఆయన అంటాడు, వీడు కాదు, వీడు తండ్రి కాదు, కానీ ఇదిగో వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అనే మాట అక్కడ రాయబడింది. ప్రియులరా, ఎంత అద్భుతమైన మాట! ఈరోజు మనం ఏ రీతిగా ఈ లోకంలో జన్మించినప్పటికీ కూడా దేవుని మహిమ కొరకు అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే, ఈరోజు అన్నయ్యను దేవుడు పిలుచుకున్నాడు, వదినమ్మను దేవుడు పిలుచుకున్నాడు. అయితే నేనంటాను, మరి కుటుంబము తన కుమారులు కుమార్తెలు ఇంకా దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి అవసరము ఉంది. ఎందుకనంటే ప్రియులా, నిన్న నేడు రేపు ఎల్లుండో మనం అందరము కూడా అక్కడికి వెళ్ళిపోవలసిన వారమే. అయితే ఈ భూమి మీద ఉండగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన ప్రేమను ప్రకటన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఆ ప్రేమ ప్రియులా అన్నయ్య మాకు చూపించిన ఆ మాదిరి ఈరోజు ఇక్కడి వరకు నడిపించడానికి గల కారణమైంది. అన్నయ్య మేము దుబాయ్లో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రియులా ఆయన కూడా మా యొక్క మందిరానికి వచ్చి వాక్యాన్ని అందించి అక్కడ పలు చోట్ల ప్రియులా ఆయన ప్రేమను పంచిపెట్టడంలో ఎంతో మరి తన చూపినటువంటి ఆ గొప్ప ప్రేమ ప్రియులరా ఈరోజు మరి దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి ఈరోజు మేము ఏ స్థలంలోనికి వెళ్ళినా అన్నయ్య చూపినటువంటి ఆ యొక్క ప్రేమే ప్రియులరా మమ్మల్ని బలవంతం చేస్తా ఉన్నది. అవును, మరి నశించిపోతున్న వారి కొరకు ఆయన పడిన ప్రయాస ఈరోజు యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ కానీ వర్గమంతా ఇక్కడ ఉంది ప్రియులరా. వాళ్ళు చేసే పని ఏంటంటే అన్న చూపిన మాదిరిని మరి లోకమంతా మరి చాటించాలి. యేసయ్య ఏమని చెప్పారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి. అవును ప్రియులరా, వాళ్ళు వెళ్తా ఉన్నారు. మీరందరూ చేయాలి, ప్రార్థన చేయాలి. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు నైట్ క్యాంప్సే కానీ ఈ చారిటీ క్యాంప్సే కానీ ప్రతి క్యాంపు కూడా దేవనామానికి మహిమకరంగా జరుగునట్టుగా మనమందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం ప్రియులరా. అవును, నేను అంటా ఉన్నాను, ఈరోజు ఇక్కడ దేవుని వాక్యాన్ని మీరు ఎన్ని గంటలైనా వినొచ్చు. అలాంటి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. నేనంటాను, దుబాయ్లో మాకు 2 గంటలు మాత్రమే సమయం ప్రియులరా. దాంట్లో నువ్వు పాటలు పాడు, ప్రార్థన చేయి, వాక్యం విను. 2 గంటల్లో ఆరాధన ముగించుకొని బయటికి వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే అక్కడ సమయము, అక్కడ స్థలము వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా 2 గంటలు మాత్రమే దేవుని ఆరాధన బయటికి రావాలి. తర్వాత వేరుగా మరి సంఘర్షులు వస్తూ ఉంటారు. ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో తెలియజేస్తా ఉన్నాను, మీరెంతో ధన్యులో తెలుసా, ఎంతో వాక్యాన్ని విరివిగా వినొచ్చు. మేము అనుకుంటా ఉన్నాం ఇలాంటి గొప్ప దైవం అక్కడికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు అయ్యా ఇంకా చెప్తే బాగును అని అనుకుంటాం. కానీ సమయం అయిపోతుంది, వాళ్ళు ముగించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియరా, నేను చెప్తా ఉన్నాను, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కృపా సమయం. మనం అందరము కూడా ఇక ప్రారంభంతో ఉండగానే ఆ యేసయ్య మరి మనందరి కొరకు సిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి చిందించి నిన్ను నన్ను రక్షించాలని ఆయన చేసిన ప్రాణ త్యాగము ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకు. ఏమి చూస్తే ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఇంకా సజీవుడిగా ఉంచాడు. ఆ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. గుజరాత్ ప్రాంతంలో విమానం ఎగురుతా ఉంది. 242 మంది ఆ విమానంలో ఉన్న ప్రియులరా. ఆ విమానం ఎగిరిన అహ్మదాబాద్ మీకు అందరికి తెలిసి ఉండదు అనుకున్నాను, గుజరాత్ ప్రాంతంలో. అయితే ఎగిరిన విమానము 5 నిమిషాలు కాకముందే అది కూలిపోయింది. 241 మంది అక్కడ స్పాట్లో చనిపోయారు. చిన్నపిల్లలు ఉన్నారు, యువనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. నేను అంటాను, ఎన్నోసార్లు మేము కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తాం. కానీ దేవుడు తన భద్రతనిచ్చి కాపాడుతూ ఉన్నాడు. మన భక్తి కాదు, మన ధర్మం కాదు, మనకు ఉన్నటువంటి ఉత్సవము కాదు, కేవలము దేవుని కృప, కేవలము దేవుని కృప. ఈరోజు నిన్ను నన్ను ఈ రీతిగా ఉంచాడు అంటే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఆయన్ని ఆరాధించాలి. ఆయన కొరకు అనేకులు నశించిపోతున్న వారు రక్షణలోనికి రావాలని ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతో ఉందని చెప్పి మరి నా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ఇంకా ఎంతమందికి ఈ ప్రేమ మరి తెలియకుండా ఉందో, ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పినటువంటి ఆ ప్రేమ ప్రియులారా ఈరోజు నిన్ను నన్ను బలవంతం చేస్తా ఉంది. ప్రత్యేకంగా మరి అన్ని జోసెఫ్ గారు చేసినటువంటి ఈ యునైటెడ్ యూత్ ఫెలోషిప్ ద్వారా ఆయన జరిగించినటువంటి కార్యాలను బట్టి ఈరోజు వేల మంది విదేశాల్లో ఉండి దేవుని సువార్తను ప్రకటన చేస్తా ఉన్నారు. ప్రతి దేశంలో ఈరోజు యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి ఈ యొక్క మరి చక్కని పాఠశాల ద్వారా ప్రతి బుధవారం ప్రార్థన జరుగుతూ ఉంది. మీ అందరి కొరకు ప్రార్థన జరిగిస్తా ఉన్నారు. అయ్యా ఇదిగో నీ సేవకుడు, ఇదిగో నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఈ యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అయ్యా మీరు ఇంకా బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు మరి చేయాలని మీరు కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోమని వీరా మరి అనేక మంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. మరి మాట్లాడవలసింది కాబట్టి నేను ఆ మాట ముగిసిన ప్రత్యేకంగా మరి అన్నగారి యొక్క బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మరి కోడలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, మరి కుమారులు ఉన్నారు. దయచేసి వారందరూ కూడా మరి దేవుడు వారిని ఆదరించి బలపరిచి ముందు దినాల్లో మరి దేవుని పరీక్షలలో వాళ్ళందరూ ఉండాలని మరి తండ్రి గారు తల్లి గారు చూపినటువంటి ఆ యొక్క మాదిరిని వారు కూడా చూపించి దేవుని రాజ్య వ్యాప్తిలో ఉండాలని మరొకసారి వారిని నేను అభినందిస్తూ వారిని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు చక్కటి మాటలు